హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంతోషి. ప్రస్తుతం ఊరు వాడే కాదు, ఏ ఇంట్లో చూసినా ఆ బొజ్జ గణపయ్య ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. రకరకాల వినాయక విగ్రహాలతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఖైరతాబాద్ తరహాలోనే విజయవాడలోనూ అతిపెద్ద మట్టి గణపతి భక్తులకు దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, ఏకంగా 7,730 ప్రతిమలతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. బెజవాడ సృష్టించిన మహాచరిత్రపై ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ప్రత్యేక కథనం. బెజవాడ, అదేనండి మన విజయవాడ, ఏపీ రాజకీయ రాజధాని. ప్రస్తుతం ప్రపంచ రికార్డుల నగరిగా అవతరించింది. ఆ ప్రాంతంలో పర్యావరణ చైతన్యం వెల్లివిరుస్తోంది. ఇప్పటికే యోగాంధ్ర మాసోత్సవాలలో 2 ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ జిల్లా మరింత ఉత్సాహంతో ముందుకు కదిలింది. పర్యావరణ హిత గణపతి చతుర్థి వేడుకలను పురస్కరించుకొని ప్రజలను ప్రోత్సహించే క్రతువుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నయా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. 5,000 పర్యావరణ హిత మట్టి గణపతి ప్రతిమల తయారీ లక్ష్యంతో రంగంలోకి దిగారు బెజవాడ ప్రజలు. అకుంఠిత దీక్షతో మహారాష్ట్ర సృష్టించిన వరల్డ్ రికార్డును చెరిపేశారు. ఏకంగా 7,730 ఇకో గణపతి ప్రతిమలను తయారు చేసి ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నారు. గతంలో 4,464 ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పగా ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ విషయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్షిణ భారత జాయింట్ సెక్రటరీ డాక్టర్ యు ఇలియాజర్ ప్రకటించారు. ఈ రికార్డు సాధనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ప్రపంచ రికార్డు సర్టిఫికెట్ ను, పథకాన్ని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషకు అందజేశారు. ఈ మెగా ఈవెంట్ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణ బాధ్యతను చేపట్టేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. గణేష్ ఉత్సవాల్లో ప్రతి అంశానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. ఒకవైపు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మరోవైపు పర్యావరణ హిత పండుగలను ప్రజలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే మండపాల ఏర్పాటుకు ఉచితంగా అనుమతులు ఇవ్వటమే కాకుండా ఉచితంగా కరెంటును కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడం మహద్భాగ్యమని తెలిపారు. ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులు పండగ పవిత్రతను కాపాడే రీతిలో కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకోసం స్వీయ క్రమశిక్షణ అవసరమని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఇక ఓ గొప్ప అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేసిన ఈ వినూత్న ప్రయత్నం ప్రపంచ రికార్డు సాధనకు తోడ్పడిందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఈ క్రమంలోనే జిల్లా అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ అంటేనే వైబ్రెంట్ నగరం అన్నారు. చెత్తరహిత నగరం కేటగిరీలో విజయవాడకు 7 స్టార్ రేటింగ్ లభించిందన్న ఆయన, ప్రజా చైతన్యం, సమిష్టి కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని వివరించారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ పర్యావరణ, ఆధ్యాత్మిక శోభతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుందామంటూ పిలుపునిచ్చారు. ఇక విజయవాడలోనే 72 అడుగుల మహాగణపతి దర్శనమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గణపతి విగ్రహాలలో ఒకటైన ఈ విగ్రహం పూర్తిగా పర్యావరణ హితంగా తయారైంది. కార్యసిద్ధి మహాశక్తి గణపతిగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదే కాకుండా 7,730 ప్రతిమలతో ప్రపంచ రికార్డు సాధించిన బెజవాడ మహాచరిత్ర సృష్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.